పరులంటే బయటి శత్రువులు మాత్రమే కాదు, లోపలి శత్రువులు కూడా, ఇంద్రియాలు అనబడే లోపలి శత్రువులను కూడా గెలిచినవాడు అర్జునుడు. ఇది మనకు మహాభారతంలో స్పష్టంగా కనిపిస్తుంది. అర్జునుడు అటువంటి గెలుపు గెలిపాడు కాబట్టే అంత పేరు వచ్చింది. అనేక సందర్భాల్లో అర్జునుడు జితేంద్రుడి అని స్పష్టమవుతున్నది. స్వర్గానికి వెళ్ళినప్పుడు ఊర్వశీదేవి తనతో కలిసి సుఖించమంటుంది. అర్జునుడు స్థానంలో వేరే ఎవరైనా ఉండి ఉంటే, వేరే రాజులు ఉండుంటే ఎగిరి గంతేసేవారు. అసలు ఊర్వశి దొరుకుతుందే, ఊర్వశి కనపడుతుందే? కానీ ఊర్వశి ఎప్పుడు నిత్య యవ్వనవతి, చిన్నపిల్లగానే ఉంటుంది, ఎప్పుడు ఎగిరి గంతేసేవాడు వాడు మిగతా వాళ్ళు. కానీ అర్జునుడు ఏమన్నాడు? జితేంద్రుడు, ధర్మాత్ముడు కదా, అందుకే అలా చేయలేదు. దండం పెట్టి సాష్టాంగ నమస్కారం పెట్టి, తల్లి నువ్వు నాకు బామ్మగారితో సమానం, బామ్మగారే కదా వంశం, నీతో నేనేలా విహరించగలను అన్నాడు. అందుకు ఆవిడకు కోపం వచ్చేసింది. నపుంసకుడు వైపోవు అని చెప్పించింది. అప్పుడు కూడా అర్జునుడు చలించలేదు. సంతోషం, ప్రసాదం, బామ్మ అమ్మ నువ్వు పెట్టిన శాపం నాకు చాలా సంతోషం. శాపాన్ని కూడా నవ్వుతూనే తీసుకున్నాడు. ఆవిడ మీద ఏం కోపం చేసుకోలేదు. నిద్రను గెలిచి తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. అందుకని ఈ విధంగా జితేంద్రుడైనటువంటి ఉత్తమ జీవుడు కనుక భగవంతుడి ఉపదేశాన్ని పొందుతున్నాడు. ఇక్కడ ఒక సందేహం సహజంగానే మనకు కలగచ్చు కదా. పూర్వం శ్లోకంలో నాశనము లేని అవ్యయమైనటువంటి యోగము అని చెప్పి ఇక్కడేమో నష్టమయ్యింది అంటున్నాడే. ఈ రెండు మాటలు విరుద్ధంగా ఉన్నాయి అని. ఇక్కడ నష్టమైందంటే సన్నగిల్లింది అని అర్థం. ఇక్కడ నష్టమే అర్థమంతా అపార్థం కదా మనం తెలుసుకునేది. మనకు అదే కదా అర్థాలు అయ్యేది. అపార్థమే తొందరగా అర్థాలు అవుతాయి, మంచిది అర్థం కాదు. చీకటికే ఎక్కువ మహిమ అంటారు, చీకటికే ఎక్కువ భయం అంటారు, చీకటే మనసులో ఉండిపోయేది అంటారు, వెలుతురు ఉండదు అంటారు, వెలుతురులో ఎక్కువ మహిమ ఉండదు అంటారు. అట్లా ఉండని ఇక్కడ నష్టమయ్యేది అంటే సన్నగిల్లింది అని అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ అంటే ఒకప్పుడు ఉన్నంత ప్రాచుర్యంలో లేదు అని అర్థం. ఇక్కడ అటువంటి ఉన్నతమైనటువంటి ఇప్పుడు ప్రాచుర్యంలో లేదు అని అర్థం ఇక్కడ. లేదా ఎప్పుడు పరమాత్మలో ఆ యోగము ఉండనే ఉంది కదా, కాబట్టి అది అవ్యయమే అన్నాడు. కానీ లోకంలో మాత్రం కనిపించకుండా పోయింది. పరమాత్మలో ఉన్నది కాబట్టి అవ్యయం, అది నాశనం కాలేదు అని అర్థం చెప్పుకోవాలి. అప్పుడు వైరుధ్యం తొలగిపోతుంది, మనలో ఉండే సమస్య పోతుంది. అయితే భగవంతుడు ఇప్పుడెందుకు ఉపదేశం చేస్తున్నాడు అంటే, జితేంద్రియులు కాని దుర్బలులు చేతిలో పడి ఈ యోగం నష్టమవటము, లోకంలో పురుషార్థాలు కనిపించకుండా పోవటము అనే దాన్ని చూసి భగవంతుడు దయతో ఇప్పుడు ఉపదేశిస్తున్నాడు అని తెలుసుకోవాలి. ఈ విషయాన్ని భగవంతుడే స్వయంగా ఇలా చెప్పబోతున్నాడు. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. నాకు నువ్వు భక్తుడు, స్నేహితుడు అయి ఉన్నావు. సఖ, స్నేహితుడు అంటే మామూలు భుజం మీద చేసుకొని స్నేహితుడు కాదు. ఇది సఖ, ఆ సఖ పాండురంగ అంటే సఖుడు, ఆ స్నేహంతో అంటే ప్రాణంతో సమానమైన వాడు. అందువల్ల ప్రాచీనమైన ఈ నిష్కామ కర్మయోగమే ఇప్పుడు నీకు నా చేత చెప్పబడుతుంది. శ్రేష్టమైన ఈ యోగము అతి రహస్యమైనది అన్నాడు భగవంతుడు. తాను చెప్పిన యోగం ఎందుకు, ఎలా నశించిపోలేదో ఈ శ్లోకంలో భగవంతుడు సూచించాడు. విరివిగా కనిపించకపోవటం వాస్తవమే అయినా లోకంలో అక్కడక్కడ మంచి శిష్యులు, భక్తులు దీనిని అందుకొని సాధిస్తూ ఉంటారు. వారు ప్రచారంలో రాకపోవచ్చు, కానీ ఇది శాశ్వతము, పురాతనము అయి యోగమై ప్రకాశిస్తూ ఉన్నది.
ఆ పురాతన యోగాన్నే ఇప్పుడు నీకు చెబుతున్నాను అని భగవంతుడు అంటూ ఎందుకు చెబుతున్నాడో కూడా ఆయన తానే చెప్పాడు. అర్జున, నువ్వు నా భక్తుడివి, నా మిత్రుడివి కనుక నీ మేలు కోరి ఉత్తమము అతి రహస్యమైనటువంటి ఈ యోగాన్ని నీకు చెప్పాను అన్నాడు భగవంతుడు. రహస్యం అంటే ఎవరికి అందరానిది అని అర్థం కాదు, యోగ్యులకు అందవలసినది అని అర్థం. ఉదాహరణకు విలువైన ఒక రత్నాన్ని దాని విలువ తెలియని చిన్న పిల్లవాడికో బిచ్చవాడికో ఇస్తే, కోతికిస్తే పడగొట్టి పగలు కొట్టేస్తారు దాన్ని, లేదా ఆటలాడుకుంటూ దూరంగా విసిరేస్తారు. అదే విలువ తెలిసిన వాడికి ఇస్తే, ఒక రత్నాలు చూసే వాటికి ఇస్తే దాన్ని భద్రపరుస్తాడు, చాలా జాగ్రత్త, ఇది చాలా విలువ అని. లేదా సద్వినియోగపరుస్తాడు, మంచివాడికి ఇస్తే సద్వినియోగపరుస్తాడు, లేక దాన్ని దాచిపెట్టుకుంటాడు, ఇంకొకరికి ఇస్తాడు దాన్ని మంచివాళ్ళకి. ఇది ఉత్తమమైనది అని చెప్పేసి ఏం చేస్తాడు, ఆ రత్నం ఎవరికైనా మంచివాళ్ళకి ఇస్తే దాస్తారు. అట్లనే కొంచెం జ్ఞానం ఉండే వాళ్ళకి, కొంచెం పరమాత్ముడి మీద భక్తి ఉండే వాళ్ళకి చెబితే దాచుకుంటారు. మీరు చచ్చేంతవరకు దాచుకుంటారు. విలువగలిగిన రత్నం కదా మీకు ఇస్తున్నాను, ఈ రత్నాన్ని దాచుకుంటారు. మీరు మళ్ళీ ఇంకొకరికి కూడా ఉపదేశిస్తారు, ఈ రత్నం చాలా బాగుందని. అదే మూర్ఖుడికి ఇస్తే ప్రయోజనం ఉంది, తీసి పారేస్తాడు. ఇంత తాపత్రయాలు ఉండే వాళ్లకు చాలామందికి ఇది పట్టదు, ఇది అర్థం కాదు. కనుకనే దీన్ని రహస్యంగా ఉంచాలి అని, అంతేగాని రహస్యము కాదు, ఎవరికి చెప్పకూడదని కాదు. రహస్యంగా ఉంచాలంటే ఎవరికి ఇవ్వకూడదని కాదు, అదే భక్తి శ్రద్ధలు ఉన్నవాడికి ఇవ్వవలసింది అని అర్థం. అర్జునుడిలో నిర్మలమైనటువంటి భక్తి ఉంది, అందుకే భగవంతుడు దాన్ని గుర్తించి ఉపదేశిస్తున్నాడు. అర్జునుడు తనకు స్నేహితుడు అని చెప్పటం మాట వరుసకే అని తెలుసుకోవాలి. ఎందుకంటే 5వ అధ్యాయంలో భగవంతుడే సుహృదం సర్వభూతానాం, నేను సర్వభూతాలకు మిత్రుణ్ణి అని చెప్పబోతున్నాడు. అనుకున్నాం కదా మిత్రుడు అంటే ఎవరని. అన్ని భూతాలకు మిత్రుడే, తాను ఉండబట్టే కదా మనమంతా ఉన్నాం. పరమాత్ముడు మిత్రుడుగా చూస్తున్నాడు మనల్ని. ఆయన అందరికీ మిత్రుడే. కానీ ఆయన నిర్మల భక్తితో మిత్రుడు అనుకునేవారు అర్జునుడిలాగా కొంతమంది మాత్రమే ఉంటారు. నిర్మలమైనటువంటి మనసుతో పరమాత్ముడిని కొలచాల. అందుకని అందరూ అర్జునుడిలాగా అవుతారు. దానిని భగవంతుడు ఇక్కడ గుర్తు చేశాడు. పాపాన్ని వారయతి యోజయతే హితాయ గుహ్యంచ గూహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతంచ న జాహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. ఎవడైతే పాపం చేయకుండా నివారిస్తాడో, హితం చేసే పుణ్యకర్మలలో ప్రచోదన చేస్తాడు, రహస్యంగా ఉంచవలసిన వాటినంటే దోషాలను రహస్యంగా ఉంచుతాడు, గుణాలను ప్రకటన చేస్తాడు, ఆపద కలిగినప్పుడు విడిచిపెట్టుకోకుండా ఉంటాడు, సమయం వచ్చినప్పుడు ఇవ్వవలసింది ఇస్తాడు, అతడే మంచి మిత్రుడు అని సత్పురుషులు అంటారు అనే ఈ సుభాషితాన్ని భర్తృహరి చెప్పాడు. ఎంత అద్భుతమైనటువంటి సుభాషితం అంటే, ఎవడైతే పాపము చేయకుండా నివారిస్తాడు, నువ్వు పాపం చేయొద్దు, ఎందుకు ఇది చేస్తున్నావు అని ఎవరు మంచి బుద్ధి చెప్తారో, హితం చేసి నేనున్నాను చెయ్యి అని పుణ్యకర్మలో ప్రచోదన చేస్తాడు, ఇది చేయవయ్యా నీకు మంచిది, కొంచెమే అవుతుంది చెయ్యి. ఇక రహస్యంగా ఉంచవలసిన వాటిని అంటే దోషాలను రహస్యంగా, మాటిమాటికి దోషాలు పరమాత్ముడికే తెలుసు, వీధిలో అంతా చెప్పాల్సిన పని లేదు. దోషాలు రహస్యంగా ఉంచుతాడు ఆ స్నేహితుడు. మనం దోషాలంతా చెప్పుకున్నప్పుడు ఆ స్నేహితుడు బయట చెప్తే వాడు నిజమైన స్నేహితుడు కాదు, రహస్యంగా ఉంచుతాడు. పోన్లే ఇంక మర్చిపో, ఇప్పటికి ఇంక మళ్ళీ నువ్వు చెయ్యొద్దు, నాకు కూడా చెప్పొద్దు, ఇంకా నాకు కూడా చెప్పింది నేను ఎవరికి చెప్పను, అట్లా
గుణాలను నిజమైనటువంటి గుణాలని బయట ప్రకటిస్తాడు. ఎంత మంచి గుణం అయ్యా వాడికి అని. ఆపద కలిగినప్పుడు విడిచిపెట్టుకోకుండా ఉంటాడు. ఆపద కలిగినప్పుడు చాలామంది తస్కరిస్తారు, డబ్బు తినేసి. సమయం వచ్చినప్పుడు ఇవ్వవలసింది ఇస్తాడు, అతడే మంచి మిత్రుడు అని సత్పురుషులు అంటారు అనే ఈ సుభాషితాన్ని భర్తృహరి చెప్పాడు. ఇప్పుడు వరుసగా ఇవన్నీ కృష్ణుడిలో ఉన్నాయో లేదో చూసుకోండి. అర్జునుడు స్వధర్మమైన యుద్ధం చేయకుండా రణరంగం నుంచి పారిపోతే పాపం వస్తుంది కదా. అందువల్ల అర్జునుడికి ఆ పాపం రాకుండా కృష్ణుడు నివారిస్తున్నాడు. స్వధర్మ కర్మాచరణే హితాన్ని పుణ్యాన్ని చేకూరుస్తుంది కదా. అందుకే అందులోకి ప్రచోదన చేస్తున్నాడు. అర్జునుడు కొన్ని క్షణాలలో యుద్ధం ప్రారంభమవుతుంది అన్నప్పుడు భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. మంచి క్షత్రియుడికి ఇవన్నీ దోషాలే కదా. ఈ దోషాలను అన్నగారైన యుధిష్ఠిరుడితో కూడా చెప్పుకోకుండా, బయటికి ఎవరికీ తెలియకుండా శ్రీకృష్ణుడు రహస్యంగా ఉంచి సరిచేస్తున్నాడు. కృష్ణుడు అందరికీ చెప్పచ్చు కదా, అర్జునుడిలో కలిగినటువంటి ఈ దోషము, రండి 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 యుద్ధం చేయకుండా పారిపోతున్నాడు అని చెప్పలేదే. దాచాడు. దాచిందే కాక ప్రేరేపణ చేస్తున్నాడు. ఇప్పుడు అదంతా మర్చిపో, ఇచ్చేయి. తాను అస్త్రం పట్టి ఉంటే క్షణాల్లో యుద్ధం అయిపోయేది కదా. కృష్ణుడు ఒకపారి అస్త్రం పట్టితే ఇంతసేపే ఉండేది కాదు, భగవద్గీత జరిగేదే కాదు. ఎందుకే కింద పారేస్తున్నావు, పని లేక, నువ్వు పారేస్తే పారైపో, నేను చూసుకుంటానులే అని ఒక్కపారి ఇట్లా అనేసి ఉంటే చక్రం అంతా తెగిపో, క్షణాల్లో యుద్ధం అయిపోయేది. కానీ కృష్ణుడికి తన భక్తుడు మిత్రుడు అయినటువంటి అర్జునుడికి కీర్తి రావాలని సంకల్పం కదా. ఇక్కడ అర్జునుడికే కీర్తి రావాలి. వీళ్ళు ధర్మాత్ములు, పంచపాండవులు, దీనికే జయం కలగాల, ధర్మానికి జయం కలగాల అనే ఉద్దేశంతో ఇంత పాడుపడ్డాడు పాపం, ఇంత తాపత్రయపడ్డాడు. లేకపోతే ఒక్కడే చేయొచ్చు కదా. నువ్వే చెయ్యి, నువ్వే కర్మను ఆచరించు. ఒక సెకండ్లో మంత్రం వేస్తే పోతుంది, చేయకూడదు నేను, ఎందుకంటే మళ్ళీ నువ్వు అనుభవించాలా, అప్పుడు నేను ఉండను. అందుకని ఇప్పుడు నేనున్నా, నా ఎదురుగా నువ్వు అనుభవించు, అయిపోతుంది అంతే. ఎవరైనా మంచిగా సమాధానం చేసేవాడు, ధైర్యం చెప్పేవాడు ఉంటే ఈత కొడతాడు, ఇంకా సమాధానం బాగా చెప్పేవాడు ఉంటే సైకిల్ కొడతాడు, ఇంకా సమాధానం బ్యాలెన్స్ చేస్తాడు, సర్కస్ చేయగలడు. లేకపోతే అయ్యయ్యో పడిపోతావు, చచ్చిపోతావు, కింద పడతావంటే పడతాడు, అది తలకాయ కింద పడిపోతాడు. అయ్యో నీ చేత కాదు, నువ్వు మూర్ఖుడు, నీకెక్కడవుతుందే ఇవంతా పని లేక. నేను 15 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను, ఒక చెయ్యి కూడా కొట్టడానికి రాదు, నీకు సీతమో నీవు ఉండు అంటే ఇంకా నీళ్లు చూస్తే రేపు పొద్దున భయపడతాడు, రానేరాడు. అట్లా చేయలేదే కృష్ణుడు, నేను చూసుకుంటానులే అని చెప్పలేదే. కీర్తి రావాలి ధర్మానికి, అందుకే అర్జునుడిని తపస్సుకు ప్రోత్సహించి పంపాడు, పాశుపతం లభించేలాగా చేశాడు. లేకపోతే ఆయనకి అర్జునుడికి లభించేదే పాశుపతాస్త్రం. అప్పటి నుండి అర్జునుడికి జితేంద్రుడి అనే కీర్తి కూడా కలిగింది. గుడాకేశుడు అనే పేరు కూడా వచ్చింది. అర్జునుడి గుణాలను లోకంలో ప్రకటించిన వాడు కృష్ణుడే. బాల్యం నుంచి పాండవులు ఎన్నో ఆపదలు ఎదుర్కొన్నారు, అరణ్యవాసంలో ఎన్నో కష్టాలు చూశారు. ఇప్పుడు యుద్ధంలో కూడా అర్జునుడికి పెద్ద ఆపద వచ్చి పడింది. అయినా కూడా కృష్ణుడు ఎప్పుడూ పాండవులను వదిలేసిపోలేదు. ఇప్పుడు కూడా అర్జునుడిని విడిచిపెట్టడం లేదు. అర్జునుడు పారిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు, లేకపోతే పరిగెత్తిపోయేవాడు. సమయం వచ్చినప్పుడు ఇచ్చేవాడే మంచి మిత్రుడు కదా. అందుకే యోగాన్ని ఇస్తున్నాడు, ఇప్పుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. భగవంతుడిని మిత్రుణ్ణి చేసుకుంటే లాభాలు ఇలాగే ఉంటాయి. కనుక నేను అందరికీ మిత్రుణ్ణి అని చెప్పినటువంటి భగవంతుడిని అందరూ మిత్రుడిలాగా భావించాలి. అందుకే దగ్గరగా ఉండాలి. మనం దగ్గరగా ఉన్నప్పుడు దుఃఖం వచ్చినప్పుడే కాదు, సంతోషంలో కూడా స్వామిని పలకరిస్తూ ఉండాలా, ఎప్పటికీ టచ్లో ఉండాలా. ఎప్పుడూ టచ్లో ఉన్నప్పుడు మాత్రమే అది దుఃఖం కూడా ఉండదు. అప్పటికి ఎప్పుడు టచ్లో ఉంటే మనసులో సమాధానంగా ఉంటుంది. అంటే ఆ సద్గురువుతో అని అర్థం. అక్కడ ఈ అధ్యాయ ప్రారంభంలో భగవంతుడు ఒక వింత మాట చెప్పాడు. అదేమిటంటే,
ఈ యోగాన్ని నేను ప్రారంభంలో సూర్యుడికి చెప్పాను అని సామాన్యులకు ఇక్కడ సందేహం కలుగుతుంది కూడా. కృష్ణుడేమో మొన్న ఈ మధ్య పుట్టినటువంటి దేవకి పుత్రుడు, సూర్యుడేమో సృష్టి ప్రారంభం నుంచి ఉన్నవాడు, ఆయనకు ఈయన యోగం చెప్పాను అంటే ఏమిటి అని సందేహం వస్తుంది. భగవంతుడు చెప్పింది అసంగతమైన విషయంగా అనిపిస్తుంది కదా. ఎవరైనా అలాగే అనుకుంటారు. ఎవరైనా ఎందుకు అనుకుంటారు? కొంతమంది. తన స్వామి గురించి ఇతరులు అలా అనుకోవటం అర్జునుడికి ఇష్టం లేదు. ఎందుకంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు సాక్షాత్ నారాయణుడే, పరమాత్మ అనే విషయం బాగా తెలుసు ఆయనకు. కనుకనే పూర్వ శ్లోకాలలో జనార్దన, కేశవ, మధుసూదన వంటి పదాలను ప్రయోగించాడు. సామాన్యులకు ప్రశ్న పరిహారం కావాలి కనుకను నేనే పరమాత్మన అనే మాటను భగవంతుడి నోటి ద్వారా వినాలని కోరుకున్నాడు. కనుక ప్రశ్నిస్తే ఇంకా ఎన్నో రహస్యాలు బయటపడవచ్చు అనే సంకల్పంతోనూ అర్జునుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు అన్నాడు, సూర్యుడి తర్వాత జన్మలో నువ్వు పుట్టావు. ఇలా ఉండగా సృష్టి ప్రారంభంలో నువ్వు సూర్యుడికి చెప్పావని నేను ఎలా తెలుసుకోను అని ప్రశ్నించాడు అర్జునుడు. అర్జునుడు శ్రీకృష్ణుడు దాదాపు సమవయస్కులు, కృష్ణుడు కొద్దిగా పెద్దవాడు అంతే. కనుక అర్జునుడికి కృష్ణుడితో చనువు ఎక్కువ. ఆ చనువుతోనే అర్జునుడు ఈ ప్రశ్న వేశాడు, ఏంటయ్యా నువ్వు చిన్నోడు సూర్యుడు పెద్దోడు ఏమిటి అని. రాజసూయ యాగం జరుగుతున్నప్పుడు భీష్ముడు శ్రీకృష్ణ తత్వాన్ని అంతా చెప్పాడు. భీష్ముడి మాటలు విని పాండవులు మురిసిపోయారు. అర్జునుడు కూడా ఆనందించాడు. పితామహ, నువ్వు చెప్పింది ముమ్మాటికి సత్యమే అన్నాడు. ఆ తర్వాత శిశుపాలుడు కృష్ణుడిని అవమానించగా అర్జునుడు కోపంతో రగిలిపోయాడు కూడా. అప్పుడు పాండవులను, విశేషంగా భీముణ్ణి, సహదేవుణ్ణి శ్రీకృష్ణునే శాంతపరిచాడు. ఆ సమయంలో భీష్ముడు మొదలైనటువంటి పెద్దల ద్వారా శ్రీకృష్ణ ప్రభావాన్ని అర్జునుడు విని ఉన్నాడు కూడా. అంతేకాక అర్జునుడు కృష్ణుడి శక్తిని ప్రత్యక్షంగా ఎన్నోసార్లు కూడా చూశాడు. ఇది అడగాల్సిన పని లేదు, ముందుకు ఉండవచ్చు జనానికి. గురువైన కృష్ణుడి ద్వారా ఇంకా ఎన్నెన్నో రహస్యాలను రాబట్టేందుకోసమే ఈ ప్రశ్న వేశాడు. సామాన్యంగా లోకంలో దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి అనే 3 దృష్టులు ఉంటాయి. సామాన్యులు దేహదృష్టితో చూస్తారు, మధ్యములు మనోదృష్టితో చూస్తారు, ఉత్తములు ఆత్మదృష్టితో చూస్తారు. ఉత్తమ జీవుడైనటువంటి అర్జునుడు శ్రీకృష్ణుడి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనుకొని ఆత్మదృష్టితోనే ప్రశ్నించాడు. కృష్ణుడి జన్మ వసుదేవుడింటిలో తరువాత కాలంలో జరిగింది. సూర్యుడి జన్మ అంతకు పూర్వం సృష్టి మొదట జరిగింది. ఈ యోగం మొదట నేనే చెప్పానని నువ్వు అంటున్నావు. ఇది విరుద్ధంగా ఉంది కదా, దీనిని నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అర్జునుడు అడిగాడు. నేను ఎట్లా నమ్మాలి అని మనవాళ్ళు అంటూ ఉంటుంది. ఆత్మదృష్టితో దేహదృష్టితో అడిగితే, ఈ ఆత్మదృష్టితో అడుగుతున్నాడు కాబట్టి అట్లా అడగలేదు. పరమాత్మ వసుదేవపుత్రుడై అవతరించాడు. ఆయన ఈశ్వరుడు, సర్వజ్ఞుడు అయి ఉన్నాడు. కానీ మూర్ఖులకు ఈ విషయం తెలీదు. వారు ఎప్పుడూ శంకిస్తూనే ఉంటారు. మూర్ఖులు ఎప్పుడు కూడా అనుమానంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బుర్ర సరిగా ఉండదు. అంటే ఆ బుర్రలో అన్ని ఉంటాయి. ఒక్కటా రెండా, పుట్టబోయేది, ముందు వచ్చేది, వెనకలు జరిగింది, అన్నీ ఉంటాయి. వాళ్ళకి తత్వం ఎట్లండి పోతుంది? పోదు. వారు ఎప్పుడూ శంకిస్తూనే ఉంటారు, ఎప్పుడూ ప్రశ్న వేస్తూనే ఉంటారు. ఆ శంకను తొలగించటానికి భగవంతుడిగా ఇలా చెప్పబోతున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.